వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రకరకాలుగా అంటే దొడ్డిదారిని వచ్చినారు, ఇవన్నీ వాళ్ళు చేసి ఆమర దీక్ష నిరాహార దీక్ష ఇవన్నీ కూర్చుంటున్నారు కదా. అంటే మిమ్మల్ని ఓపెన్గా కనుక్కున్నామని మా గవర్నమెంట్ మీలా అంటే వాళ్ళ దగ్గర కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళ దగ్గర అట్లా డిస్కస్ చేద్దామని వచ్చినాము. అంటే మీరు రూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మీరు జాబ్ తెచ్చుకున్నారు. అవును సార్, 100%. దొడ్డిదారిని ఏమన్నా మామూలులో గీముల్లో ఇంకోటి వచ్చారా ఏమన్నా? అలాంటివి ఏం లేదు. ఇప్పుడు ఇది కాదమ్మా, ఇక్కడ ఎంతవరకు ఉందమ్మా? 1 to 5. ఈ ఊర్లో అదే లాస్టా? 5th వరకే లాస్టా? ఎంతమంది ఉన్నారా మొత్తం స్టాఫ్? అంతేనా? ముగ్గురు సరిపోతున్నారా? చాలా సార్. ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సీలో మొత్తం కంప్లీట్ చేసినారు కదా, పోస్ట్ ఫిలప్ చేయాలని. మరి అప్పట్లో ఏమన్నా తక్కువ ఉండేవాళ్ళ? ఎంతమంది ఉన్నారా మీరు మొత్తం? 140 ఉన్నారా? ఒక టీచర్ 40 ఉంటుంది, 50 పెట్టింటారు. ఇప్పుడు మీ ఇద్దరేనా ఉండేది? మీ ఇద్దరు ఇప్పుడు డిఎస్సీలో వచ్చినారా? మీ ఇద్దరు కొత్తగా డిఎస్సీలో వచ్చినారా? మీరు కొత్తగా డిఎస్సీలో వచ్చినారా అమ్మా? మీది ఏ ఊరు, సొంత ఊరు? డోన్. మీరు ఇప్పుడు ఎట్లా మీరు రాస్తే మెరిట్ మీద వచ్చిందా? మీకు ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా? 400 చేంజ్ మార్క్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది. దానివల్ల ఎలిజిబుల్ అయినారు కాబట్టి మీకు ఉద్యోగం వచ్చింది, అంతే కదమ్మా? లేక ఏమైనా మార్గాలు ఆలోచించుకొని ఇప్పుడు మన గోపాల్ రెడ్డి గారు అడిగారు కదా, ఏమన్నా మీరేమన్నా డబ్బులు ఇచ్చి కానీ లేక ఇంకోటి కానీ. మీది ఏ ఊరు? శ్రీకాకుళమా? శ్రీకాకుళం నుండి ఇక్కడ నాన్ లోకల్ కింద, అంటే హ్యాండీక్రాఫ్ట్ కింద మీకు వచ్చిందా? మీకు ఎంత వచ్చింది ర్యాంక్? 78 మార్క్స్. 78 మార్క్స్. ర్యాంక్ 1300. ఓకే, అంటే హ్యాండీక్రాఫ్ట్ కింద 1300. ఓకే, రైట్. కొత్తపురం స్కూల్ పేరు ఎలిమెంటరీ స్కూల్. అదేంటంటే ఉండదు లేదు, మున్సిపాలిటీ దాంట్లో నారాయణపురం ఇది ఉంది కదా, ఇక్కడంతా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు. ఎటువంటి ఇది లేకున్నట్లు ఇచ్చినారు. అట్లా ఏమైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే అంటే మేము కూడా మా ప్రభుత్వానికి చెప్పాలి కదా. ఒకవేళ ఇట్లా పట్టిస్తున్నారు కాబట్టి మీతోనే వినిన తర్వాత మీ వాయిస్ పబ్లిక్ తెలవాలని అంతే. ఎందుకంటే కష్టపడి మీరు చదివినారు, వీళ్ళు గబ్బులు చెప్తున్నారంటే వాళ్ళు రాజకీయం దీనికి ఉనికి కాపాడుకోవడానికి చేస్తున్నారు. దీనిపైన చెప్పాలి, వేరే ఏం ఉండొచ్చు కానీ జరిగింది కాబట్టి. వెంకటేష్ బాగా విను, కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా. అది అంత పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. అలాంటి ఏం తప్పుడు దాంట్లో అలాంటివి ఏం లేవు. పర్ఫెక్ట్గా మేము కష్టపడి చదువుకొని వచ్చాం. వేరేది మా వేరే వాళ్ళు తెలిసిపోతుంది, డబ్బు ఇచ్చింది అది బయటపడి ఉంటుంది, అప్పుడు దాగదు. మీరు కూడా రాసినారు కదమ్మా, మీరు కూడా రాసింటారు కదా. మీతో పాటు కొంతమంది ఎవరైనా మాకు అన్యాయం జరిగిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మీకు వచ్చింది కాబట్టి మీరు ఓకే సాటిస్ఫై. మీతో పాటు రాసిన వాళ్ళు ఉంటారు కదా, మాకు అన్యాయం జరిగిందని మీ దగ్గర ఎవరైనా అట్లా అన్ని వాళ్ళు ఉన్నారా? కదా, అట్లన్న వాళ్ళు ఉంటే కూడా మరి రాసి రాని వాళ్ళు ఎవరైనా మాకైతే అన్యాయం జరిగింది అంటే చెప్పి అన్ని వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉండి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింటే కదా దీనిపైన అందరికి సాటిస్ఫై కదా. ఏమన్నా అట్లా ఇప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీకు ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, నీకు వచ్చింది, నాకు కూడా ఈ ర్యాంక్ వచ్చింది, నాకు అన్యాయం జరిగిందని మీ దగ్గర అట్లా ఎవరు లేదు కదా. ఓకే, అది థ్యాంక్ యూ. పర్దాపురమా? పర్వత అమృత సాయ మీ పేరా? రైట్ అమ్మా, రైట్. ఓకే, మీరు సర్వసిద్ధ సోమేశ్వరం. ఓకే.
రైట్ 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 లిస్ట్ తీసుకుని వచ్చినా మరి దానికే మరి అవునా కదా అడగాలనే మరి ఇంకా ఎందుకంటే ఇప్పుడు మేము కూడా మీ దగ్గరకు వస్తే తెలిసిపోతుంది కదా దానికి మిమ్మల్ని ఇంకోటి ఏం అడిగినామంటే మీతో పాటు రాసిన వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే కూడా వాళ్ళదన్నా చెప్పండి ఇది మేము మా దృష్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము వాళ్ళ దగ్గర జరిగింది మరి ఇది ఎక్కడ జరిగిందో అనే చెప్పి మేము కూడా తీసుకోవాలి కదా దానికే అటువంటిది అయితే ఏం లేదు ఓకే సంతోషం రైట్ రైట్ ఓకే భోజనాలు చేసినారా రైట్ రైట్ భోజనం ఎవరు వంట ఎవరు వంట పెట్టారా? పర్లేదా ఈ ఊర్లో వాళ్ళు ఎవరు లేరా ఊర్లో వాళ్ళు ఒప్పుకోలేదు మాకు ఇంటర్ మాకు పొలాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అట్లయితే ఓకే రాజకీయ పరంగా అంత దూరం నుంచి పెట్టేదాం భోజనం బాగా ఉన్నారని వాళ్ళు మీరు ఇక్కడే తింటున్నారా పర్వాలేదు కదా ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్ ఎండిఎం ఫీడ్బ్యాక్ ఉంది కదా ఓకే ఇప్పుడు వీళ్ళకి లేదు కదా టీచర్లకి టీచర్లకి లేదు తీసేసినారు కదా ఇంతకు భోజనం లేదా లేదు టేస్ట్ చేయాలి లేదు అసలు లేదు టీచర్లకు లేదు రైట్ వస్తా అమ్మా చేస్తే బాగుంటుంది, చేయాల్సిందే. ఫోన్ చేస్తే వాడికి పెట్టేది బాగుందా లేదా అని తెలుస్తుంది. అందుకే ఫోన్ చేశాను వాడు పెట్టుకోండి తప్పేంలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పైన వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా మేము ఈరోజు ప్రత్యక్షంగా మా ఆదోని నియోజకవర్గంలోన ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో కొత్తగా ఎంతమంది అభ్యర్థులు వచ్చినారో వాళ్ళ లిస్ట్ తీసుకుని ఇక్కడ పర్తాపురం స్కూల్కి రావడం జరిగింది వాళ్ళని మేము విచారించినాము వాళ్ళైతే ఒక ఆమె వచ్చేసి డోన్ నుండి వచ్చింది ఒక ఆయన వచ్చేసి శ్రీకాకుళం నుండి వచ్చినాడు వాళ్ళకైతే మెరిట్ మీదే వచ్చిందని చెప్పేసినారు మేము ఎటువంటి డబ్బులు కానీ ఇంకోటి కానీ ఇచ్చి మేము తెచ్చుకోలేదు మాకైతే మెరిట్ మీద వచ్చింది ఒక ఆయనకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కింద 1300 మెరిట్ వచ్చింది ఆయనకి ఉద్యోగం వచ్చింది ఒక ఆమెకు వచ్చేసి మెరిట్లో 4000 వస్తే ఆమెకు కూడా వచ్చిందని చెప్పింది అయిన తర్వాత మేము వాళ్ళని కూడా అడిగినా మీ దాంట్లోనే మీతో పాటు జతగా ఎవరైనా రాసింటారు కదా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళు అటువంటివి ఏమి లేదంటున్నారు మరి ఈరోజు వాళ్ళు ఇవన్నీ తెలుసుకోకున్నట్లు ఊరికే ఆడ మనం ధర్నాలు చేస్తున్నాము ఈ డిఎస్సి వాళ్ళకి అన్యాయం జరిగిందంటారంటే అసలు అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా వచ్చాక డిఎస్సి వాళ్ళు అన్యాయం జరిగిందని ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నారా లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉద్యోగాలు చేసే టీచర్లు ఏమైనా మేము డబ్బులు ఇచ్చి వచ్చారన్నామన్నారా ఎందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు అవమానపరుస్తున్నారు ఉపాధ్యాయ వృత్తి అంటే మన సమాజంలోనే ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే గురువు అంటే దానికి ఒక ఉన్నతమైన విలువ ఉండే టీచర్లు కూడా మేము డబ్బులు ఇచ్చి వచ్చినామని ఊరికే బజార్లోన టెంట్ శిబిరాలు వేసుకొని ధర్నాలు చేయడం వాళ్ళు వృత్తికి అవమానించినట్లయితుంది తర్వాత మీకేమన్నా అటువంటిది మీ దగ్గరకు వచ్చి మీకైతే ఇట్లా మేము డిఎస్సి రాసినాము నాది 10,000 ర్యాంక్ వచ్చింది నాకు కాకపోయినట్లు 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చిందని ఎవరికైనా వచ్చి చెప్పింటే వచ్చి చూపించచ్చు కదా వాళ్ళని పిలుచుకుని వచ్చి వాళ్ళని నిందిపించాడు వీళ్ళకి అన్యాయం జరిగిందని చూపిస్తే అయిపోయింది కదా అసలు గతంలోన మీ గవర్నమెంట్లోన ఇంగ్లీష్ స్టడీస్ తీసుకురావాలని అనుకున్నారు మరి ఇంగ్లీష్ స్టడీస్ తీసుకురావాలనుకున్నప్పుడు ఇవన్నీ లేకోకున్నట్లు ఆలోచన చేయకోకున్నట్లు ఊరికి ఇంగ్లీష్ స్టడీస్ పెడతామంటున్నారే అదే లోకేష్ బాబు ఒక స్ఫూర్తితోన తీసుకుపోతున్నాడు డిఎస్సి వల్ల ఇన్ని పోస్టులు ఫిలప్ అయితే ఇంతమంది పిల్లోళ్ళు ఈ స్కూల్లో చదువుకునేదానికి సమృద్ధిగా టీచర్లు ఉంటారు తర్వాత అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నప్పుడు పిల్లోళ్ళు కూడా బాగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి పోతారనే ఉద్దేశంతోనే ఉండే టీచర్ పోస్టులన్నీ ఫిలప్ చేయడం జరిగింది దాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి రాజకీయం చేయడానికి జరుగుతున్నది తర్వాత ఇంకా మరి ఇప్పుడు కొత్తగా మరి 6,000 పోస్టులకి డిఎస్సి కూడా మరి పిలుస్తున్నారు రేపు డిసెంబర్లోన ఇప్పుడు 16,000 కాక ఇంకా కొన్ని స్కూల్లో టీచర్ పోస్టులు తక్కువ ఉండేదానికి రేపు డిసెంబర్లోన మరి కొన్ని పోస్టులు కూడా వాళ్ళు పిలవడం జరిగింది అదే అవకతవకలు జరిగి అదేమంటారు కదా దొంగల పడిన 6 నెలలకి మేలుకున్నట్లు ఉంది పరిస్థితి జరిగి సంవత్సరం అయింది సంవత్సరం నుండి ఎక్కడే కానీ ఎవరైనా కానీ ఒక డిఎస్సి రాసిన వాళ్ళు వచ్చి బజార్లో వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది అనింది లేదు సంవత్సరం నుండి మీరు ఏం చేస్తున్నట్లా ఇంతవరకు దీన్ని బట్టి చూస్తే మీరు రాజకీయం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా ఇప్పుడు ఏదో మన ఢిల్లీలో ఏదో నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పి ఆయన రాజీనామా చేశాడని చెప్పి దాన్ని కొలిక్కి తీసుకుని వచ్చి ధర్నా చేసి రాజీనామా చేయమంటే రాజీనామా చేసేదానికి కూడా కారణాలు కావాలి కదా ఇంతకుముందు గతంలోనే చంద్రబాబు మీద కూడా ఒకటి ఇచ్చినారు ఏది దాన్ని స్కిల్ దానిపైన కూడా ఇచ్చినారు అప్పుడు ఏం చేసినారు స్కిల్ దాంట్లో ఎన్నో జరిగింది అన్నారు అప్పుడు కొండను దొరికి కొండను దొరికితే కొండ శిలవ దొరుకుతున్నారు కొండను దొరికితే ఎలక కూడా దొరకలేదు దాంట్లో అసలు చెప్తే సిగ్గు చేటు అసలు ఎందుకు ఊరికే బురద జల్లే రాజకీయాలు చేయడం ఎందుకు బురద జల్లే రాజకీయం చేసేదానికంటే మీకు ఏదైనా ఉంటే మీరు కూడా గతంలో మీరు కూడా పరిపాలన చేసినారు పరిపాలన విభాగంలో మీరు కూడా ఏమేమి చేసినారు మీరు చెప్పండి మేమైతే పరిపాలనలో గతంలో ఈ విధంగా చేసినాము మీ పరిపాలన వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉండే చెప్పొచ్చు తప్పేం లేదు కానీ లేని దాని మీద బురద జల్లి
డిఎస్సిలోనే అనవసరంగా నెక్స్ట్ ఎవరైనా రాసే వాళ్ళకు కూడా ఏమన్నా అనే దాంట్లో వాళ్ళని మభ్య పెట్టద్దండి. ఎందుకంటే నెక్స్ట్ రాసే స్టూడెంట్లు కూడా మభ్య పెట్టకూడదు. ఎందుకంటే డబ్బులు ఇస్తే అవుతుందేమో, నేను ఫెయిల్ అవుతానేమో అనేది వాళ్ళ మనసులో కల్పించకూడదు. మేధావులకే ఇస్తారన్నప్పుడు మేధావులకే ఇస్తున్నారో దాన్ని సృష్టించాలి. అది కాబట్టి దాన్ని బట్టి ఇంకోసారి ఇలాంటివి రాజకీయాలు చేస్తే కూడా ఏదైనా కానీ జనాలైనా కానీ మిగతా ఎవరైనా మేధావులు అయితేనే కానీ ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి ధర్నాలు చేయాలని ఇంకోటి చేయాలనుకున్నా ఏది చేసినా కూడా ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. మరి మీరు ఏ నీతితో చేస్తున్నారో మాకేం తెలియదు. కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మేము ప్రత్యక్షంగా ఇక్కడ టీచర్లు కూడా వచ్చి అడిగినాము. ఇక్కడ ఇద్దరు వచ్చినారు, వీళ్ళిద్దరిని కూడా అడిగినాము. వాళ్ళు ఉన్న విషయం చెప్పేసినారు. ఇంకా ఇంతకంటే వాళ్ళకి ఏమన్నా మీరు ఉంటే వాళ్ళు ఉన్న స్కూల్ టీచర్లందరికీ పోయి ఇక్కడ అడిగి రావచ్చు, తప్పేం లేదు. జరిగిన వాళ్ళకి ఎవరిని ఇచ్చినారంటే ముందు వచ్చి నిలబెట్టవచ్చు. నేను డబ్బులు ఇచ్చినానుగా, ఈ డబ్బులు ఇచ్చొచ్చినారని చెప్పవచ్చు, తప్పేం లేదు. ఊరికే ఎవరు లేదు, అన్యాయం జరిగిన స్టూడెంట్లకి రాకుండా వాళ్ళు లేరు, ఇక్కడ డబ్బు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర లేరు. మరి అక్కడ పొలిటికల్ స్టూడెంట్స్ ఉన్నారు చూడి, అక్కడ పొలిటికల్ స్టూడెంట్స్ ఉన్నారే కానీ ఏమి నిజమైన డిఎస్సి రాసిన టీచర్లు ఎవరు లేరు. ఓన్లీ పొలిటికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నట్లే. నా పేరు భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం.